Hello guys, Dreamy Balu series and to day 71 in 365 days, 365 vlogs. సో ఈరోజు వచ్చేసి బర్త్డే డే అనమాట. మన 365 డేస్లో ఇది కూడా ఒక స్పెషల్ డే నా పేరు. సో అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో అందరి లైఫ్లో ఇదే జరుగుతుంది కదా, మార్నింగ్ లేపాలి, ఇంట్లో వాళ్ళు ఉండి పొద్దున్నే లేపి స్నానాలు ఇట్లా అయిపోయిన తర్వాత టెంపుల్కి పోయిన తర్వాతనే వేరేది ఏమన్నా. సో కొంచెం మరీ గుంటా అనమాట, పక్క టెంపుల్కి వెళ్ళాల్సిందే అన్నట్టు. సో ఇంటి దగ్గరికి ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో అది గైజ్, లెట్స్ గో. సో గైజ్ బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, అగో ఇదే అనమాట మన హైట్ నగర్లో ఉండే టెంపుల్. ఇది ఆర్టీసీ కాలనీ లోపల ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి సాయిబాబాతో పాటు గణపతి ఆలయము, శివాలయము, అమ్మవారి ఆలయము, సో ఇట్లా అయ్యప్ప స్వామి ఆలయము, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. నవగ్రహాలు ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ కృష్ణుడి కూడా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ దర్శనం కోసం అయితే వచ్చిన. సో లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. యాక్చువల్గా ఈరోజు గణపతిది ఒక స్పెషల్ డే ఉంది, అదేందో చూసి కింద యాడ్ చేస్తా. సో అట్లా మన నాగుల అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే గుళ్ళోనైతే మనకి అర్చన పూజ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం మా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చినుండే అనమాట కేక్ కట్ చేయడానికి అని చెప్పేసి. సో అక్కడ కూడా కేక్ కట్ చేసి కొంచెం సెలబ్రేట్ చేసుకున్నాము. సో దీప్తక్కని సంధ్యాని కలవడం కోసం అయితే నేను కూకట్పల్లికి వచ్చిన. సో వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు. సో వాళ్ళని కూడా కలిసేసి లైక్ ఈ రోజునైతే ఎంజాయ్ చేద్దాము. బేసిక్గా నా బర్త్డేలో ఇంతకన్నా స్పెషల్ అయితే ఏమి ఉండదు అనమాట. సో ఇట్లా క్యూట్గా జరుపుకుంటాము. అందులో ఇక దీప్తక్క సంధ్య అని కలిస్తే అది ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో అది ఇక దీప్తక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. సో ఏంటి అనిపిస్తుంది కదా, తనే సంధ్య. ఫైనల్గానైతే మనం మెల్లగా పారుతూ, సో పార్థివ్ని కలుస్తా అని చెప్పినా కదా బర్త్డే రోజు. సో ఫైనల్గా అయితే వచ్చినా అనమాట. పార్థివ్ చెప్పు. హ్యాపీ బర్త్డే పార్గో మామ. థ్యాంక్ యూ పార్థివ్. సో గైస్ ఇప్పుడైతే చాక్లెట్ కేక్ వచ్చింది. చాక్లెట్ కేక్ నా కోసం చాక్లెట్ కేక్ తీసుకొచ్చా. నాన్న ఆర్డర్ పెట్టాడు. ఓకే. దీప్తక్కనైతే నా పేరు చూడండి ఎట్లా కొట్టించిందో. అసలు యాక్చువల్గా అది పాలు అని ఉండే, అక్క కరెక్ట్ చేసింది. BWLU బాలు. ఓకే, ఎనీథింగ్ ఫైన్. అగే స్టార్ ఉంది అక్క. అబ్బా హార్ట్ అది. వా వచ్చేసిన ఒక వాడు ఎట్లా కవర్ చేసింది చూడు. అది అటేనా? ఓకే. సో హాయ్ సాగర్ అన్న. హాయ్ హాయ్ వదిన గారు. హాయ్ బావ గారు. సో ఇప్పుడైతే ఫైనల్ గా భార్గవ మామ బర్త్డే. ఇప్పుడైతే కేక్ చాక్లెట్ కేక్ వచ్చింది. ఇప్పుడైతే కేక్ నేమ్ పాలు అని రాసింది. పాలు. మళ్ళీ ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా అది పాలు, బాలు కాదు పాలు అని. అది పాలు కాదు బాలు అన్న. అయితే బర్త్డేనైతే స్పెషల్గా పార్థుతో సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇంత దూరం అయితే వచ్చినా అనమాట. సో అది థ్యాంక్ యూ పార్థు. థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ కేక్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ పార్థు. నీకు క్రీమ్ పెట్టాలా, కేక్ పెట్టాలా? ఒక్క నిమిషం వాడికి పెట్టిన తర్వాత క్రీమ్ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఊరికే
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నన్ను విషెస్ చేసిండ్రో అందరికీ థ్యాంక్ యూ. స్పెషల్గా దీప్తకి, బావగారికి, సాగర్ అన్నకి అండ్ మా ఫ్రెండ్స్కి అట్లనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డే స్పెషల్. అంతేకాకుండా ఏంటంటే గైజ్, సో ఇయర్లీ వచ్చే ఒక బర్త్డే కోసము చాలా వెయిట్ చేస్తాము. అంటే అందరు ఇట్లా కాదేమో, బట్ నేనైతే కొంచెం అట్లా వెయిట్ చేస్తా. బట్ ఎందుకనంటే ఆ ఒక్కరోజు ఎట్లుంటుంది, లైక్ సెల్ఫ్ సెలబ్రిటీ లాగా, లైక్ ఆ రోజు మనకి ఎక్కువ రెస్పెక్ట్ దొరుకుతుంది. లైక్ ఎవరు మనల్ని తిట్టాలని ఆలోచిస్తారు, అసలు కొట్టనే కొట్టరు. సో ఇట్లా ఇంకా చిన్న ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుండే. స్కూల్లో బాగా చాక్లెట్లు పంచడము, ప్రేయర్స్లో మన నేమ్ చెప్పడము, సో ఇట్లాంటివి బాగుంటాయి కదా. సో అది అనమాట. అండ్ సో ఈ బర్త్డే డేట్ ఏదైతే ఉందో మన 365 days వ్లాగ్స్లో ఒకటేసారి వస్తుంది. సో దీన్ని ఇంకా స్పెషల్గా కూడా చూపించవచ్చు. బట్ నా లైఫ్ చాలా బోరింగ్ అనమాట. సో నా బర్త్డే ఇంకా బోరింగ్ ఉంటుంది. బట్ నా బర్త్డేని కొంచెం స్పెషల్గా చేసిందనంటే దీప్తక్ అండ్ మా ఫ్రెండ్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. సో ఇది గైజ్, అండ్ మీ బర్త్డే ఎట్లా జరుపుకుంటారో కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దాన్ బాయ్ బాయ్ గైజ్. అంటే చూసిండ్రు కదా, అసలు నా ఫేస్, నా ఐజ్ అయితే మొత్తం రెడ్గా అయిపోయినాయి. 2-3 days నుంచి అస్సలు నిద్ర లేదు. అంటే thumbnails ఎడిట్ చేసుకోవడం, వీడియోస్ ఎడిట్ చేసుకునేసరికి నైట్ 12:30-2 అట్లా అవుతుందన్నమాట. సో వాటిని కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి ఎట్లా నేను అనుకుంటున్నా కానీ, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో ఎనీవే గైజ్, సో ఐఎమ్ సో హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. సో అట్లా